ఉందా, మోడీ గారికి ఉందా, రాహుల్ గాంధీ గారికి ఉందా, సరే కేసీఆర్ గారికి ఉందా, ఏదైనా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు బట్టి చూస్తే అయితే ఏదైతే మోడీ గారికి ఓటమి భయం పట్టుకుందో అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అండ్ తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలకు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుంది అనే దాంట్లో సరే ఆయన ప్రచారం చేస్తున్నారు. నామినేషన్స్కి ఎవరైతే అభ్యర్థులు వెళ్తున్నారో వాళ్ళతో పాటు ఆయన కూడా నామినేషన్లో స్వయంగా పాల్గొంటున్నారు. అదే నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. బట్ ఏం జరగబోతోంది, ఎవరికి భయం ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనే దాంట్లో సో దానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షక మహాశైలకు, మేడం గారికి, ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలు. అట్లాగే ఈరోజు హనుమాన్ జయంతి జరుపుకుంటున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు నిన్న నుంచి పేపర్లో చూస్తూ ఉన్నారు, మోడీ గారు ఎప్పుడైతే నిజంగా మోడీ గారు ఒక విశ్వ విజేత, లేకపోతే భారతదేశాన్ని ఒక అగ్రస్థానంలో నిలబెట్టిన ఒక మేధావి, ప్రపంచం ఇచ్చినటువంటి ఒక యుగ పురుషుడు అనే పేరు ఉండే. ఆ పేరును మోడీ గారు స్వయాన తనకు తానే టోటల్గా దిగజార్చుకున్నాడు. తనకున్నటువంటి చరిష్మను ఎట్లా దిగజార్చుకున్నాడు అంటే, కేవలం వీళ్ళు మీ పుస్తలు ఈవెన్ అంటే మహిళల పుస్తలను ముట్టుకునేది లేకుండే, మీ పుస్తలు కూడా లేకపోతే మీ ఆస్తులు బంగారాలను వీళ్ళని లాక్కొని కాంగ్రెస్ ముస్లింలకు పంచుతుంది అనేది. నిజంగా మేడం, ఎలక్షన్లలో దేవుడు కావచ్చు, మతం కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే మహిళలు గౌరవించే ఆ పుస్తక మాటలు కావచ్చు, వీటితోని కూడా రాజకీయం చేయడానికి బీజేపీలో ఇప్పుడు ప్రప్రథముడుగా అగ్రగామిగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారే అంత దిగజారి ఓటం భయం పట్టుకొని మాట్లాడుతున్నాడంటే, కాంగ్రెసు 5 దశాబ్దాల కాలం వెళ్ళింది దేశాన్ని. మరి 5 దశాబ్దాల కాలంలో ఎంతమంది పుస్తలు తెంపుకొని, లేకపోతే ఎంతమంది బంగారాన్ని దోషి ముస్లింలకు పెట్టింది. ఇవాళ వెస్ట్ బెంగాల్లో మనం చూసుకుంటే మేడం, దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల రాజకీయాలు అక్కడ నడుస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఎంతమంది ముస్లింలకు పెట్టిరండి? కేరళ నడుస్తుంది, ఇలా కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎంతమందికి పెట్టారు? అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, ఓటమి భయం 101% మోడీ గారికి పట్టుకుంది. ఈ మాట కూడా ఎప్పుడన్నాడు తెలుసా మేడం, మొన్న జరిగినటువంటి 102 ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే ఎలక్షన్ జరిగిందో అందులో 60 పైచులకు కాంగ్రెస్ రావడాన్ని జీర్ణించుకోలేక, ఇవాళ కనుక నేను ఒక తొండి గేము లేకపోతే ఒక సమాజాన్ని డైవర్ట్ చేసే మాటలు కనుక మాట్లాడపోతే, అంటే ఎప్పుడు మాట్లాడుతున్నాడు, తనకున్నటువంటి విచక్షణ అంతా కోల్పోయి మాట్లాడుతున్నాడు. మేమేమంటున్నాం అంటే, నువ్వు ఒక దేశ ప్రధానిగా 400 సీట్లు గెలుస్తామని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు ఈ 60 సీట్లకి ఆగమాగం ఎందుకు కావాలి? అంటే ఇంకా ఏం జరుగుతుందో కూడా చెప్తారు. ఒక్కటి మేడం, ప్రజలు ఎప్పుడైనా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు మీకు అవకాశం ఇస్తారు. నిజంగా మీకు ఇవ్వాలి, మీరు కోరుకోండి, మీరు ప్రజల్లో ఉన్నారు. కాకపోతే ఎలక్షన్ టైంలో సున్నితమైన అంశాలు మేడం, దేశం కోసం, దేశ భద్రత కోసం అమరవీరులను పట్టుకోవడం, రాముని పట్టుకోవడం, రాముని అక్షింతలు పట్టుకోవడం. మేమేమంటున్నాం అంటే, మీరు రాజకీయాలు చేయండి, రాజకీయాలలో దేవుళ్ళను మహిళలను లాగొద్దు. వీళ్ళు ఒక్క మాట మేము అడుగుతున్నాం నిజంగా, అంటే మోడీ గారి గురించి మాట్లాడినంత అర్హత లేకపోయినప్పటికీ కూడా అసత్యాన్ని ఎదిరించి తప్పు అనే దమ్ము ఈ భారతీయుల్లో ఎవరికైనా ఉంటుంది. ఇవల్ల మోడీ గారి భార్య పుస్తకం మోడీ గారే దింపిర్రు. ఇలా నీకు పుస్తక వాల్యూవే తెలియదు, ఇప్పుడు నువ్వు సంసారివా సన్నాసివా అని ప్రజలు అడుగుతున్నారు, దేశ ప్రజలు. సో మేమేమంటున్నాం అంటే, ఎంతమందిని అంటే కాంగ్రెస్ మీద మీకు కాంగ్రెస్ చేసిన తప్పులుంటే ముందు కొట్లాడండి. కాంగ్రెస్ చేసినటువంటి ఇవాళ మేడం మేనిఫెస్టో పెట్టినాం మేము. మేనిఫెస్టోలో 165 అంశాలు ప్రస్తావిస్తున్నాం ప్రజల కోసం. ఇవాళ ఇదే మేనిఫెస్టోను కిషన్ రెడ్డి గారు మొన్న తెలుగులో బీజేపీ ఇచ్చింది రాస్తున్నారు. మా మేనిఫెస్టో ఏదో 4 సన్నాసులు కూర్చొని రాసింది కాదు, రూమ్లో కూర్చొని 68 మంది అందరి తీసుకొని వీళ్ళ పుట్టిన గుడ్డు నుంచి రేపు పొద్దున కాటికి కాలు చాపే వరకు కూడా అటువంటి అంటే పుట్టిన బిడ్డ నుంచి ముదుసలి వరకు కూడా ఉపయోగపడే పథకాలను 165 అంశాలు చేర్చినాం మేడం. ఈ అంశాలలో బీజేపీలో ఎక్కడ ఉన్నాయి? వీళ్ళ మేడం బీజేపీలో నిరుద్యోగం గురించి మాట్లాడలేదు, మేనిఫెస్టోలో ద్రవ్యోల్బణం గురించి ఏంది చెప్పలేదు. ఇలా మోడీ గారు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళ ఓట్లు అడిగడానికి, ఇప్పుడు మనం బిచ్చం అడుక్కుంటాం ఎక్కడికన్నా పోతే, అలా ప్రధాన అంశం ఉంటే ఎక్కువ బిచ్చం వేస్తారు. ఇప్పుడు కథ చెప్పేవాడు పోతాడు, అయ్యగారిని ఎక్కువ పొగిడితే ఎక్కువ వేస్తారు. సో అదే రీతిగా మోడీ గారు ఏమంటాడు, ప్లస్ అభినవ బీజేపీ నాయకులు కావచ్చు, కిషన్ రెడ్డి గారు ఏమంటారు, రేషన్ బియ్యం అనేది ఇంకా కూడా పొగిడిస్తున్నాం ఒక 5 సంవత్సరాల కంటే 50 అంటే ఇవాళ రేషన్ బియ్యం పంచడం అంటే దేశం అభివృద్ధి పొందుతున్నట్ట, ఆకలితో అలమటిస్తున్నట్ట? అంటే మీ అభివృద్ధి ఏం జరిగింది? ఇవాళ మేడం కార్మికుల గురించి పట్టించుకోవట్లేదు. ఇవాళ 25,000 మంది ఎంప్లాయీలను తొలగించేటువంటి ఈ పరిస్థితి మీకున్నది. ఇవాళ మోడీ గారు బాగా ప్రేమిస్తున్నటువంటి అదాని గారి ఇన్కమ్ ఒక్కరోజు
1600 కోట్లు అన్న ఒక్కరోజు ఇన్కమ్. ఇవాళ సామాన్య సగటు మానవుని ఇన్కము ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం 1600 కోట్ల అదానికి ఉంటే 375 రూపాయలు ఒక రోజు సంపాదించుకోలేని సగటు మానవులు ఈ దేశం మొత్తం మీద 34 కోట్ల మంది ఉన్నారని చెప్పేసి మొన్న ఆర్ఎస్ఎస్ దత్తాత్రేయ సోల్కర్ సమేత పేరుంది ఆయన కూడా ఇచ్చాడు మేడం. తర్వాత ఇవల్ల మోడీ గారు మాట్లాడిన మాటలు అయితే దేశ ప్రజలు కావచ్చు, లేకపోతే ఆయన ఓటమిని ఒప్పుకొని భయపడుతూ మాట్లాడుతున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి అన్న ఒక మాట అన్నాడు. ఇవాళ భువనగిరిలో దేవుని పేరున మరి రేవంత్ రెడ్డి గారు కూడా అంటే మేడం మేము ప్రజలకు ఇచ్చేది దేవుని పేరున ఆనబెడుతున్నాం. మేము 100% మేము మీకు ఇస్తామయ్యా, మేము నమ్ముతలేరు అన్న. ఒక్క నిమిషం లేదు అట్లా అంటలేము అన్న, ఒక్క మాట. మేము అన్న ఈయన సాక్షిగా ఈయనకు మేము ఇది చేసినాం అది కట్టించినాం అని కేసీఆర్ లెక్కనో బీజీ లెక్కనో ఇచ్చేటి అన్న మేము ఇచ్చేటి మేము మాట్లాడితేనేమో మీరు దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం అంటున్నారు. మేము ఇచ్చేటి చెప్తున్నాము. మీరెందుకు అట్లా అంటున్నారు? బండి సంజయ్ గారు గతంలో ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారికి సంబంధించి అక్కడ ఓట్టేసుకుందాం అన్నప్పుడు ఇదే మాట్లాడారు. బీజేపీ మత ప్రచారం చేస్తోంది, ఎందుకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎంచుకుందాం. ఇవాళ మీరు కూడా అదే చేస్తారు. ఒక్కటి మేడం, మేము ప్రజలలో నమ్మకం లేదు అన్న. ఒక్క నిమిషం మేడం గారు, దానికి ఒక సందర్భం ఉంది అన్న. ఒక్క నిమిషం, దానికి ఒక సమయం సందర్భం. ఎందుకంటున్నాం అంటే ఇవాళ మేము ఇచ్చే హామీలు ఇవ్వరు, ప్రభుత్వాన్ని గూలగొట్టాలి తీసేయాలంటే అరే భయ్ నన్ను నమ్మకపోతే ఇగో దేవుడు సాక్షిగా మీకు చెప్తున్నా 100% ఇస్తామన్నారు. అది తప్పెట్లయితుంది. అంటే మేము ప్రజల సాక్షిగా దేవుని వాడుకోద్దా నువ్వు అంటున్నావు. ఏమంటుండు ఆ దేవుడు గుళ్ళు ఉండాలి, మనసులో భక్తి ఉండాలి. మన నీడేమైంది? అక్కడే ఉన్నాడు. మళ్ళీ నువ్వు ప్రజల్ని నువ్వేం చేస్తున్నావు? మళ్ళా అదే భక్తి వైపు ఉన్నారు కాబట్టి నువ్వు భక్తి వైపు మీరు ఇదే దేవుడు గురించి ఇదే దేవుడు గురించి ఇదే మతాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అదే దేవుడి మీద ఒట్టేసి దేవుడు ఎవరికి దేవుడు కాకుండా లేదు, అందరికి దేవుడు. మాట్లాడండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. అయితే మేమేమంటున్నాం అంటే మేడం 100% బీజేపీకి భయం అనేది పుట్టుకుంది. రెండవది మొన్న ఇప్పుడు యూపీలో ఎగ్జామ్ జరుగుతుంది మేడం ఎన్నికలు. యూపీలో అంటే మేము ఇండియా కూటమి ఉంటేనేమో వీళ్ళ కడుపు నొప్పి లేస్తుంది. యూపీలో ఒక వార్డు మెంబర్ పార్టీలో ఒక్క పర్సన్ ఉంటే కూడా యూపీలో ఎలక్షన్ గెలవడానికి 30 తోక పార్టీలతో పొట్టు పెట్టుకున్న బీజేపీ పార్టీ. మేము అంటే గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇస్తాం మీకు ఎంతమందితో పెట్టుకో. అక్కడ మీరు 30 మందితో కలయిక చేసుకోవాలంటే మీకు ఏమి నమ్మకం ఉంది అక్కడ యూపీలో? నో ఇవాళ మా ఇండియా కూటమిని మీరు విడిపోయారు చెడిపోయారు రాదు అంటారు. మేము సూరత్ లో కూడా ఇవాళ వీళ్ళు గెలిచిర్రు, ఏమంటారు క్యాండిడేట్లు అందరినీ మీరు పర్సన్స్ మొత్తం విడ్రా చేయించిండ్రు. ఎంత ఇచ్చిండ్రు? ఒక మాట ఏనండి, మీరు కాంగ్రెస్ కాదు, మీరు సరే ఇప్పుడు ఏం మేడం దాని మీద కోర్టుకు పోతుంది కాంగ్రెస్, ఏం జరుగుతుందో మీరు చూడండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేడం అదేమన్నా వార్డు మెంబర్ అండి, సర్పంచ్ ఎంపీటీసీ? అన్న ఎంపీ ఎన్నికలలో ఏకగ్రీవం జరిగే అంత గొప్ప ఏం చేశారు మీరని? ఏకగ్రీవం జరుగుతుంది.